ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు కూటమి ప్రభుత్వం వైఖరి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు రెడ్ బుక్ అని చెప్పి నారా లోకేష్ గారు ప్రత్యర్థులని ఏ విధంగా అయితే భయపెట్టే ప్రయత్నం చేశారో, అది ఇప్పుడు అమలవుతుందా అనే విధంగా వెంకటరెడ్డి గారి అరెస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. మరి ఈ ఇష్యూలో మన అపసన్ రాజేష్ గారు ఏమంటారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి రెడ్ బుక్ అమల్లోకి వచ్చేసింది అంటారా? అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను ఒకసారి గమనిస్తే, ఇవి రెడ్ బుక్ గురించి నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా తన శ్రేణులకి, మీడియాకి వ్యక్తం చేసిన అభిప్రాయాలకి భిన్నమైన చర్యలే జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే, ఆ రెడ్ బుక్ ప్రస్తావన అసలు ఎందుకు వచ్చింది? గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో బిజినెస్ రూల్స్ ని అతిక్రమించి, రూల్ ఆఫ్ లా అతిక్రమించి, వైసీపీ పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులము, మేము సమాజానికి బాధ్యులము, ప్రజలు కట్టిన పన్నుల నుంచి మాకు జీతం దక్కుతున్నాయి అనే అంశాన్ని విస్మరించి వైసీపీ పార్టీ వాళ్ళ పార్టీ ఫండ్స్ నుంచి వీళ్ళకి జీతాలు ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన చాలా మంది అధికారులు ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ, ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరిస్తూ, రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే రాజకీయ కార్యకలాపాలను నిరోధిస్తూ, దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను కట్టడి చేయకుండా బాధితుల్ని కేసులు పాలు చేస్తూ, ప్రశ్నించిన ప్రభుత్వంలో ఉన్న లోపాలని ప్రస్తావించిన, అవినీతిని గురించి చర్చించిన వివిధ వర్గాల ప్రజలని కేసులు పాలు చేస్తా కస్టడియల్ టార్చర్ కి గురి చేస్తున్న అధికార వర్గాలని చట్టపరంగా శిక్షిస్తాము, అటువంటి వ్యక్తులందరినీ మేము నోట్ చేసుకుంటున్నాము అని చెప్పని నారా లోకేష్ గారు దాన్ని రెడ్ బుక్ లో మేము నోట్ చేసుకుంటా ఉంటున్నాము అని చెప్పని దాన్ని ప్రోత్సహించిన నాయకులని, ఆ నాయకుల ఆదేశాలు పాటించి అమలు చేసిన అధికారులని ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో నోట్ చేసుకున్న పేర్లని, వాళ్ళ తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పని దానికి ఆ రెడ్ బుక్ అనేది ఒకటి అందరికి చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు, కొన్ని ప్రభుత్వపరమైన చర్యలు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల్ని, అంటే సిఐడి ద్వారా సీజ్ అయి ఉన్న భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాటి మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ కుటుంబం, జోగి రమేష్ కొడుకు, జోగి రమేష్ వాళ్ళ చిన్నాన్న, వాళ్ళిద్దరూ ఫోర్జెడ్ రిజిస్ట్రేషన్ తోటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ సృష్టించి అగ్రిగోల్డ్ భూముల్ని వాళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకొని, తద్వారా దాన్ని వేరే వారికి అమ్మేసి సొమ్ము చేసుకున్న కేసు వెలుగులోకి రావడం జరిగింది. అంటే ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతికి పాల్పడ్డ కేసు. అంతేగాని నారా లోకేష్ ప్రస్తావించిన రెడ్ బుక్ అంశానికి దీనికి సంబంధం లేదు. ఆ అంశంలో జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డ కేసులో నందిగం సురేష్ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చిన కేసులో జోగి రమేష్ ని విచారిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి కూడా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసల రఘురామ వంటి వైసీపీ పార్టీ కీలక నాయకుల్ని విచారిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ వాళ్ళు కమిటైన నేరాలకు సంబంధించి ఆనాడు తమ ప్రభుత్వ హయాంలో విచారణకు నోచుకొని కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణలో అరెస్టులే తప్ప వాస్తవంగా రెడ్ బుక్ లో ప్రస్తావించిన అంశాల ప్రాతిపదికగా జరుగుతున్న చర్యలు కాదు ఇవి. అసలు ఒక రకంగా మాట్లాడుకుంటే ఇప్పటికింకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదనేది వాస్తవం. కుప్పంలో ఎవరెవరు ఉంటారు సార్? అంటే నా యాజ్ పర్ మై నాలెడ్జ్ నేనేమనుకుంటానంటే ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వీళ్ళంతా కూడా ఆ రెడ్ బుక్ లో ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? 100% అంటే ఇక్కడ నారా లోకేష్ తను పాదయాత్ర సంకల్పించుకున్న కుప్పం అంటే 2023 జనవరి 27వ తారీఖు తన పాదయాత్ర మొదలు పెట్టుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ప్రతి నిమిషం తనకు ప్రతిబంధకాలు కల్పిస్తానే ఉన్నారు. అక్కడ స్థానిక నాయకుల ఆదేశాలతోటి అక్కడ పోలీస్ అధికారులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 అనేది ఒక దాన్ని సాకా చూపించి నారా లోకేష్ కి ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కును కూడా హరిస్తా, ఆయన పాదయాత్రకి శ్రేణులు అటెండ్ కాకూడదు అని చెప్పని, ఆయన పాదయాత్రలో ప్రచార రథం వాడటానికి వీల్లేదు అని చెప్పని, ఆయన మైక్ ద్వారా ప్రసంగించడానికి వీల్లేదు అని చెప్పని, ఆఖరికి ఆయన ఒక స్టూల్ మీద నిలబడి ప్రసంగిస్తుంటే ఆ స్టూల్ కూడా లాక్కెళ్ళిపోయారు, చేతిలో మైక్ లాక్కెళ్ళిపోయిన సందర్భాలు చూసాం మనం. ఇది
ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల హరణ, ఇటువంటి చర్యలకు పాల్పడ్డ అధికారుల మీద ఇప్పటికి ఇంకా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులకి దాసోహం అంట తెలుగుదేశం శ్రేణుల మీద ఇష్టారీతిన దాష్టికాలకు పాల్పడ్డ పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఇప్పటికింకా క్రిమినల్ ప్రాసిక్యూషన్ బిగిన్ కాల. ఇప్పటి వరకు మైనింగ్ ఎండి వెంకటరెడ్డి మీద కేసు నమోదైన, బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి మీద కేసు నమోదైన, తర్వాత ఐఎన్పిఆర్ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి మీద కేసు నమోదైన, తర్వాత ఫైబర్ నెట్ ఎండిగా పనిచేసిన మసూదన్ రెడ్డి మీద కేసులు నమోదైన, వీళ్ళు వాళ్ళ విధులని దుర్వినియోగం చేసి వాళ్ళ విధులను అధికార విధులకి దుర్వినియోగానికి పాల్పడి అవినీతికి పాల్పడ్డ అంశాల ప్రాతిపదికగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఒక అధికారం, అంటే వాళ్ళు ప్రజాప్రతినిధుల ఆదేశాలు పాటించి ఇవాళ ప్రభుత్వ అధికారులుగా ఉండి వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డప్పుడు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినప్పుడు, అవినీతికి సహకరించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని తీరాల్సిందే. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు గారి మీద ఎంపీగా ఆయన్ని కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన తీరు చూసాం. అసలు ఆయన మీద కేసు నమోదు కానీ, ఆయన అరెస్ట్ చేసిన తీరు కానీ అన్ని రూల్ ఆఫ్ లాని అతిక్రమించి చేసిన చర్యలే. వాస్తవంగా ఆయన హైదరాబాద్ లో ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి నుంచి అరెస్ట్ చేసే సందర్భంలో ఖచ్చితంగా ఆయన ఇల్లు ఉన్న పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మేము ఆంధ్ర పోలీసులము మీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సో పర్సన్ మీద మా రాష్ట్రంలో మా పలానా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది, ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పని మొట్టమొదటి గచ్చిబౌలి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. చేసి వారి సమక్షంలో రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత మొట్టమొదట హైదరాబాద్ లో కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఏపీకి తీసుకెళ్లాలి. కానీ ఈ డ్యూ ప్రాసెస్ ఏది ఫాలో కాకుండానే ఆయన్ని అరెస్ట్ చేశారు. అంటే ఒక బలవంతపు అపహరణకి గురి చేశారు. ఆయన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లారు తప్ప అది అరెస్ట్ గా పరిగణించడానికి వీలేదు. తీసుకెళ్లిన తర్వాత కూడా ఆయన ఒక లోక్సభ సభ్యుడు అన్న అంశాన్ని విస్మరించి, ఆయనకు అప్పటికే బైపాస్ సర్జరీ జరిగి కొద్ది రోజుల్లో అయ్యున్న అంశాన్ని కూడా విస్మరించి ఆయన్ని దారుణంగా కస్టోడియల్ టార్చర్ కి గురి చేసిన అంశం కూడా అలాగే చేశారు కదా సార్. ఆయన కూడా ఏదో ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. అప్పుడు ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు సార్, అచ్చెన్నాయుడు గారికి పైల్స్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు కూడా చేశారు కదా సార్. అంటే అచ్చెన్నాయుడు గారిని పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆయన అరెస్ట్ చేసి ఆయనకి బ్లీడింగ్ అవుతున్నా కూడా 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు. అదొక అంశం. కానీ రఘురామకృష్ణరాజు గారిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నప్పుడు పక్కాగా డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి. కానీ ఇక్కడ మా చేతిలో లాఠీ ఉంది, మా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, మా వెనక ప్రభుత్వం ఉంది, మా నాయకుడు ఉన్నాడనే అహంకారంతో ఇవాళ రూల్స్ అతిక్రమించి ఒక రకంగా ఆయనని అపహరించి హింసించారు. అది అరెస్ట్ అంటానికి వీల్లేదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ కి గురి చేసే అధికారం ఏ అధికారికి లేదు. కానీ ఆ విధంగా ప్రవర్తించిన నేపథ్యంలో 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కనీసం అదొక కేసుగా పరిగణలోకి తీసుకోవడానికి కానీ, ఆయన మీద ఈ దాష్టికానికి పాల్పడ్డ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి కానీ ఆ ప్రభుత్వం ప్రయత్నం చేయని నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసు వెలుగులోకి రావడం జరిగింది. ఆ కేసులో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అక్యూజ్ నెంబర్ 4 గా, అక్యూజ్ నెంబర్ 3 గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా సెక్షన్ 307 కేసు ఫైల్ అయింది. అలాగే ఇప్పుడు ముంబై యాక్ట్రెస్ డాక్టర్ కాదంబరి జత్వాని, ఆ అమ్మాయి విషయంలో జరిగిన ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, ఎవరో సజ్జన్ జిందాల్కి సంబంధించి ముంబైలో జరిగిన ఇన్సిడెంట్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ముంబైలో సుపారీ తీసుకుని హత్యలకు పాల్పడే కిరాయి మాఫియా ముఠాల్లాగా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు అన్ని రకాల ఉల్లంఘనకు పాల్పడి ఆ అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ హక్కుల హరణకు పాల్పడ్డ నేపథ్యంలో, ఆమె మర్యాదకు భంగం కలిగించిన నేపథ్యంలో, తప్పుడు కేసులతోటి వేధించి జైలు పాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అధికారులు సస్పెండ్ అవడం జరిగింది. అంటే ఇవాళ జోగి రాజీవ్ అరెస్ట్ అయినా, నందిగం సురేష్ అరెస్ట్ అయినా, రఘురామకృష్ణరాజు గారి కేసులు ఫైల్ అయినా, ఇవాళ కాదంబరి జత్వాని కేసులో సస్పెన్షన్ గురైనా, లేదు వెంకటరెడ్డి సస్పెండ్ అయినా అరెస్ట్ అయినా, ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి పరారీలో ఉండి అతని మీద కేసులు నమోదైనా, ఐఎన్పిఆర్ కమిషనర్ అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నా కూడా వాళ్ళు చేసిన తప్పుల ప్రాతిపదికగా, వాళ్ళు పాల్పడ్డ అవినీతి ప్రాతిపదికగా, వాళ్ళ వల్ల జరిగిన ఉల్లంఘన ప్రాతిపదికగా కేసులు నమోదవుతున్నాయి తప్ప ఇది
అంటే ప్రభుత్వం ఒక ప్రొసీజరల్ గా చట్టపరంగా విచారణ చేసి వాళ్ళ తప్పుని ఎత్తి చూపి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది తప్ప రెడ్ బుక్ లో ప్రస్తావించిన అసలు సిసలు అంటే రాజకీయంగా ఆ రోజు వేధింపులకు గురి చేసిన వాళ్ళ మీద ఇంకా చర్యలు మొదలు కాలేదనేది వాస్తవం. కాబట్టి ఇక్కడ రీసెంట్ గా మొన్న సెప్టెంబర్ 17 నేను అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, నేను ముప్పాంకం చౌదరి గారు, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆ కలిసిన రోజు కూడా మా మధ్య ఇదే చర్చ రావడం కూడా జరిగింది. ఆ రోజు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ జోగిరాజు ఇష్యూ అయినా, ఇవాళ కాదంబరి జప్ అనే ఇష్యూలో సస్పెండ్ అయిన అధికారులైనా ఇవాళ వాళ్ళు చేసిన తప్పేంటనేది ప్రభుత్వ పరంగా ప్రజల ముందు పెట్టిన తర్వాత, ప్రజలు కన్విన్స్ అయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేశారే, వీళ్ళని సస్పెండ్ చేశారని చెప్పని కూడా కనీసం మాత్రం సానుభూతి కూడా ప్రజల నుంచి రావటం లేదు. కాబట్టి మా ప్రభుత్వం విధానం ఇదే. మేము వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఎత్తి చూపుతాం, చట్టపరంగా విచారణ జరుపుతాం. ఆ విచారణలో వాళ్ళు దోషులుగా తేలితే అరెస్టు చేస్తాం తప్ప మేము కక్ష సాధింపుగా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేసినట్టుగా, ఆయన్ని డ్యూటీ నుంచి దూరం చేసినట్టుగా అన్యాయంగా ఎవరి మీద చర్యలు తీసుకోవడం జరగదు. ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళని మాత్రం చట్టం ముందు శిక్షించి తీరుతామని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఓకే, రైట్ సార్. ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.